రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో రైతులు అరిగోసపడుతున్నారు. తమ గ్రామానికి మంజూరైన బీటీ రోడ్డు పనులు ఏడాదిన్నర గడిచినా మొదలు కాకపోవడంతో రైతులు పైసా పైసా వేసుకుని రోడ్డు వేసుకుంటున్న దుస్థితి జనగాం జిల్లాలో వచ్చింది. గ్రామం నుండి చిమ్మలపై తండ వరకు గత ప్రభుత్వం గత సర్పంచ్ గారి కోరిక మేరకు మలయాళ సరిత గారి కోరిక మేరకు గత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 1,60,00,000తోటి మెడల్ రోడ్ శాంక్షన్ చేసిండండి. కాకపోతే ఎలక్షన్ కోడ్ కారణంగా పనులు స్టార్ట్ చేయలేకపోయినాం. తర్వాత ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆదేశాల మేరకు మా ఊరి కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మార్చి 15, 2024 రోజు కొబ్బరికాయ కొట్టి ఇంతవరకు పనులు స్టార్ట్ చేయలేదు. రైతులకు ఈ దారెమ్మడి పోవడానికి కనీసం 150 కుటుంబాలు ఈ దారెమ్మడి పోవాలి. రైతులు వారికి కాలి నడక కూడా ఇబ్బంది అవుతుంది. మహిళలు భర్తలకు సద్దులు తీసుకుపోయే పరిస్థితి లేదు. రైతులు వరి హార్వెస్టింగ్ చేసుకొని ధాన్యాన్ని కళాలకు తరలించాలి, మార్కెట్కి తరలించాలంటే కూడా